జనసేన పార్టీ 2 చోట్ల లీడింగ్ లో కనబడుతుంది. ఇక మనం తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో పార్లమెంట్ సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎలక్షన్ కమిషన్ ప్రకారం బీజేపీ 8, కాంగ్రెస్ 8. బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది కాంగ్రెస్ కు. దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టుగా ఇక్కడ 8 సీట్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ వైజ్ మనం చూద్దాం. ఆదిలాబాద్ లో గోడన్ నగేష్ 2,10,000 ఓట్లు, ఆత్రం సగున 2,71,000 ఓట్లు, 39,000 ఓట్ల మెజారిటీ అంటే ఖచ్చితంగా గన్షాట్గా నగేష్ గెలుస్తారు. ఇది బీజేపీ ఖాతాలో ఆదిలాబాద్ పడ్డట్టే లెక్క. ఇక రెండో కాన్స్టిట్యున్సీ భువనగిరిలో 64,000 ఓట్ల లీడ్ తో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చాలా క్లారిటీ లీడ్ తో ఉన్నారు. భువనగిరి బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది అనుకున్నారు, కానీ ఇవ్వలేదు. చాలా క్లియర్ మెజార్టీ. చామల కిరణ్ కుమార్ రెడ్డికి 64,000 ఓట్ల మెజార్టీ కనబడుతుంది. బూర నర్సయ్యగౌడ్ 1,19,000 ఓట్లు, క్యామ మల్లేష్ కు 81,000 ఓట్లు మనకు కనబడుతున్నాయి. 64,000 మెజార్టీ అంటే ఈజీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ గెలవడం ఖచ్చితంగా ఖాయంగా అనిపిస్తుంది. చేవేళ్లలో 54,000 ఓట్ల 874 ఓట్ల మెజార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి కనబడుతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డికి 1,61,000 ఓట్లు, గడ్డన్ రంజిత్ రెడ్డికి 1,07,000 ఓట్లు. సో టోటల్ 54,000 ఓట్స్ మెజార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డికి మనకు కనబడుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ కు కేవలం 32,141 ఓట్లు. 54,000 ఓట్ల మెజార్టీ అంటే గన్షాట్ గా ఆయన గెలవడం కొండా విశ్వేశ్వరరెడ్డి ఖాయం ఇప్పటికే. హైదరాబాద్ సంబంధించి మొదట్లో మాధవీలత లీడింగ్ లో ఉన్నారు. ఇప్పుడు మాధవీలత వెనుకంజ 1,62,979 ఓట్లు. అసౌద్దీన్ ఓవైసీకి వస్తే మాధవీలతకు 1,22,000 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా మహమ్మద్ వలీవుల్లా సమీర్ కాంగ్రెస్ పార్టీకి 16,000, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్ గడ్డంకు కేవలం 5,900. 40,725 ఓట్ల మెజార్టీ అసౌద్దీన్ ఓవైసీ ఉన్నారు. కానీ లాస్ట్ టైం 2 లక్షల ఓట్ల మెజార్టీ అసౌద్దీన్ ఓవైసీకి వచ్చింది. ఈసారి ఆ మెజార్టీ వస్తుందా లేదా? ఖచ్చితంగా అసౌద్దీన్ ఓవైసీ చెమటోడ్చేలా అయితే మాధవీలత చేయగలిగారు. గోషామహల్, యాకుత్పురా ఈ 2 సెగ్మెంట్స్ లో మనకు మాధవీలత లీడింగ్ మనకు కనబడుతున్న పరిస్థితి. కరీంనగర్ లో బండి సంజయ్ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. 87,357 ఓట్లు. బండి సంజయ్ 1,91,000 ఓట్లు బండి సంజయ్కి వస్తే వెల్చాల రాజేందర్ రావుకి 1,04,000 ఓట్లు వచ్చాయి. వినోద్ కుమార్ కి 91,000. టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్, అక్కడ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉంది. బట్ బండి సంజయ్ 87,000 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఖమ్మంలో 1,97,000 ఓట్ల మెజార్టీ. బహుశా రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ ఇదే అవుతుంది. రామసాయం రఘురామరెడ్డికి 3,35,000 ఓట్లు వస్తే నామనాశ్వరకు 1,37,000. వినోద్ రావు తాండ్రాకి 48,294 మాత్రమే వచ్చాయి. 1,97,000 ఓట్లు. ఖమ్మం బహుశా రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ ఖమ్మమే అవుతుందేమో చూడాల్సింది. మహబూబాద్ లో కూడా 1,15,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చాయి. బలరాం నాయక్ కి 2,06,000 ఓట్లు వస్తే మాలోత్ కవితకు 91,000 ఓట్లు. ప్రొఫెసర్ సీతారాం నాయక్ బీజేపీకి 36,000 ఓట్లు. సో ఇది కూడా హైయెస్ట్ మెజార్టీలో, వన్ ఆఫ్ ది హైయెస్ట్ మెజార్టీలో మహబూబాద్ ఉంటుంది. 1,15,000 ఓట్ల మెజార్టీ మనకు కనిపిస్తుంది. మహబూబ్ నగర్ లో డీకే అరుణ ముందంజలో ఉన్నారు. రేవంత్ సొంత గడ్డలో డీకే అరుణ ముందంజలో ఉండడం ఆశ్చర్యకరం. 1,36,000 ఓట్లు డీకే అరుణకు వస్తే చల్ల వంశీచంద్ర రెడ్డికి 1,26,000 ఓట్లు వచ్చాయి. మన్నె శ్రీనివాస్ రెడ్డికి 49,657 ఓట్లు మాత్రమే వచ్చాయి. చాలా టైట్ ఫైట్ ఇది. చివరి నిమిషం వరకు కంటిన్యూ అవుతుంది మహబూబ్నగర్ లో. ప్రస్తుతానికైతే డీకే అరుణ ఆధిక్యతలో ఉన్న కనిపిస్తుంది. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ మెజార్టీ సాధిస్తున్నారు. 3,57,000 ఓట్లు వచ్చాయి. 1,34,000 ఓట్ల మెజార్టీ. పట్నం సునీతా మహేందర్ రెడ్డికి 2,22,274 ఓట్లు. దాదాపు 1,34,000 ఓట్ల ఆధిక్యతతో ఈటెల రాజేందర్ ఉన్నారు. రాగిడి లక్ష్మారెడ్డికి 1,12,000 ఓట్లు వచ్చాయి. థర్డ్ పొజిషన్ లో బీఆర్ఎస్ కనబడుతుంది. ఈటెల రాజేందర్ బహుశా మరి ఆయనకు ఓట్లు చాలా, ఎందుకంటే అక్కడ 34 లక్షల ఓట్లు, 20 లక్షలకు పైగా ఓట్లు పోలాయి. కాబట్టి రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ ఈటెల రాజేందర్ అవుతుందా ఖమ్మం అవుతుందా అన్నది చూడాలి. ఆల్రెడీ 1,34,000 ఓట్ల మెజార్టీ అవుతున్నారు. బీజేపీ క్యాండిడేట్ లో మాత్రం హైయెస్ట్ మెజార్టీ ఈటెల రాజేందర్ కే వస్తుంది. మెదక్ లో రఘునందన్ రావు లీడింగ్ లోకి వచ్చారు. ఇప్పటి వరకు వెనకంజలో ఉన్న రఘునందన్ రావు 2,000 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. 1,38,191 ఓట్లు రఘునందన్ రావుకి వస్తే వెంకటరామరెడ్డికి 1,36,000 ఓట్లు. నీలం మధు ముదిరాజ్ కు 1,25,000. ముగ్గురు కూడా పర్ఫెక్ట్ స్థానాలు సాధిస్తున్నారు. రఘునందన్ రావు లీడింగ్ లో ఉన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ఈ 3 సీట్లలో వెంకటరామరెడ్డికి లీడింగ్ వచ్చినా మిగతా చోట్ల లీడింగ్ రాకపోవడం వల్ల రఘునందన్ రావు ప్రస్తుతం లీడింగ్ లోకి వచ్చారు. నీలం మధు కూడా చాలా దగ్గరలో ఉన్నారు. 1,25,000, 1,36,000, 1,38,000 నడుస్తున్న పరిస్థితి. అదేవిధంగా నాగర్ కర్నూలులో 20,000 ఓట్ల ఆధిక్యతలో మనకు మల్లు రవి ఉన్నారు. 1,60,000 ఓట్లు మల్లు రవికి వస్తే 1,40,000 ఓట్లు భరత్ ప్రసాద్కి వస్తాయి.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3వ స్థానంలో ఉన్నారు 1,25,000 ఓట్లతో. ఇది 20,000 ఓట్లు కాబట్టి ఎనీబడీస్ గేమ్. ఇక్కడ ఎవరైనా ముందుకు రావచ్చు, ఎవరైనా వెనక్కి రావచ్చు. ప్రస్తుతం నాగర్ కర్నూలులో 20,000 ఓట్ల లీడింగ్ అయితే మల్లు రవికి కనబడుతున్న పరిస్థితి. ఇక నల్గొండలో కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి 2,17,000 ఓట్లు వచ్చాయి. 3,17,000 ఓట్లు రఘువీర్కి వస్తే సైదిరెడ్డికి దాదాపు 99,292 లక్ష ఓట్లు. కంచర్ల కృష్ణారెడ్డికి కేవలం 88. టీఆర్ఎస్ నల్గొండలో కూడా థర్డ్ పొజిషన్ వచ్చిన పరిస్థితి. 2,17,000 రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ ఇప్పటి వరకు నల్గొండలోనే మనకు ఉన్న పరిస్థితి. నెక్స్ట్ నిజామాబాద్, ధర్మపురి అరవింద్కి 27,000 ఓట్ల కంఫర్టబుల్ మెజార్టీతో ఉన్నారు. 2,05,000 ఓట్లు. ధర్మపురి అరవింద్కి వస్తే జీవన్ రెడ్డికి 1,78,000 ఓట్లు. బాజిరెడ్డి గోవర్ధన్కు కేవలం 35,000 ఓట్లు మాత్రమే పోలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజామాబాద్ తర్వాత పెద్దపల్లి చాలా ఇంట్రెస్టింగ్. పెద్దపల్లిలో బీజేపీకి అనూహ్యంగా చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. వంశీకృష్ణ గడ్డంకు 1,36,000 అయితే గోమా శ్రీనివాస్కు 1,01,000 ఓట్లు. 34,000 ఓట్ల మెజార్టీ బీజేపీ ఉంది. కొప్పుల ఈశ్వర్ కేవలం 51,000 ఓట్లు మాత్రమే ఇక్కడ సాధించిన పరిస్థితి ఉంది. సో చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది బీజేపీ. మరి ఇదేం జరుగుతుంది అన్నది చూడాలి. వంశీకృష్ణ అయితే ఇప్పుడు కంఫర్టబుల్ మెజార్టీలోనే మనకు కనిపిస్తున్నారు. సికింద్రాబాద్ లో 43,000 ఓట్ల మెజార్టీతో కిషన్ రెడ్డి ఉన్నారు. 1,85,000 ఓట్లు కిషన్ రెడ్డికి వచ్చాయి. దానం నాగేందర్ 1,42,000 ఓట్లు. పద్మారావుకు గౌడ్ 3వ స్థానం 49,000 ఓట్లతో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరంగల్లో ఇది సికింద్రాబాద్ వచ్చింది. వరంగల్ సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే వరంగల్ సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కిషన్ రెడ్డికి డైరెక్ట్ చేస్తుంది. ఒక్కసారి వరంగల్లో కడియం కావ్య చాలా కంఫర్టబుల్ మెజార్టీతో ఉన్నారు. 2,11,000 ఓట్లు కడియం కావ్యకు వస్తే ఆరు రమేష్ కు 1,43,000 ఓట్లు. సుధీర్ కుమార్ కు 86,500 వచ్చాయి. కడియం కావ్య చాలా కంఫర్టబుల్ మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నారు. 68,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. జహీరాబాద్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. సురేష్ షెట్కర్ కు 2,13,000 ఓట్లు. బీబీ పాటిల్ కు 1,99,000 ఓట్లు. గాలి అనిల్ కుమార్ కు 77,000. కేవలం 13,763 ఓట్ల లీడింగ్ కాబట్టి ఇది అటు ఇటు ఏదైనా జరిగే పరిస్థితి. సో బీజేపీ 8, కాంగ్రెస్ 8, ఎంఐఎం 1. సో ఓవరాల్ గా ఇది దేశవ్యాప్తంగా సిచ్యువేషన్. జీ న్యూస్ ఏ ఎగ్జిట్ పోల్ అయితే ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అయింది. ఎగ్జిట్ పోల్ కాదు, ఇది ఎగ్జాక్ట్ పోల్ గా ఒకసారి దేశవ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ కూడా ఇప్పుడు చూసుకుంటే బీజేపీ 237, కాంగ్రెస్ 97, సమాజ్వాదీ పార్టీ 33, తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్ల ఆధిక్యతలో మనకు కనిపిస్తుంది. జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్ అయింది. అదేవిధంగా తెలంగాణలో కూడా 8 సీట్లు బీజేపీ, 8 సీట్లు కాంగ్రెస్, ఎంఐఎం 1 సీటు సాధించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా సిచ్యువేషన్. రైట్ భరత్, అనుకున్నట్టుగానే జే న్యూస్ సంబంధించినటువంటి సర్వే ఫలితాలు వాస్తవానికి చాలా దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి వివరించారు. మొత్తానికి